హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. నేను క్రియేట్ చేసిన డెమోని ముందుగా చూపించిన తర్వాత బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా చేశాను. ఆ డెమోలు చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన పేరు పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. కావాలి అనుకుంటే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 4:5 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు నేను డిఫరెంట్ టైప్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను కదా, అందులో మీకు నచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టి క్రియేట్ చేసి చూపిస్తాను. తర్వాత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎలా మార్చుకుంటారో కూడా చెప్తాను. ఓకేనా? వీడియోని పూర్తిగా చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ చేసి దీనికి 4 బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకుంటారో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెడుతున్నాను. ఇలా పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయరు టెక్స్ట్. ఇప్పుడు మీరు ఎవరి పేరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని రాయండి. ఎగ్జాంపుల్ నేను ప్రియా అని రాసి ఇలా పెద్దగా చేశాను. మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫాంట్స్, అవి ఎలా యాడ్ చేసుకుంటారో చెప్తాను. ఒక నేమ్ రాసి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కింద మై ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేకపోతే టాప్లో ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మన ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి 2 యాడ్ చేసుకోవాలి. ఈ అర్బన్ జంగిల్ అనేది ఒకటి యాడ్ అయిపోయింది. మళ్ళీ పైన ప్లస్, మళ్ళీ ఫాంట్స్లోకి వచ్చాను. ఫాంట్స్లోకి వెళ్ళి అది కూడా యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఫాంట్స్ 2 మీకు పక్కనే ఉంటాయి, డౌన్లోడే చూసుకోండి. ఓకే, 2 ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు జంగిల్ అనే ఫాంట్ ఉంది కదా, అర్బన్ జంగిల్ అని, అది తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా చేయండి. కలర్ విషయానికి వచ్చేసరికి పింక్ కలర్ పెట్టండి, లైట్ పింక్ కలర్ పెట్టి కిందకి వెళ్ళండి. అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ వచ్చేసి మాత్రం మీరు వైట్ కలర్ పెట్టండి. ఇలా పెట్టి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. షాడో అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేయండి. ఇలా పెట్టండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నేను మీకు 2 ఇచ్చాను. ఈ 2 ఏంటంటే ఈ ఫ్లవర్స్ పిఎన్జీసే. అవి 2 1 by 1 తీసుకుందాం, మీకు చూపిస్తాను. పిక్చర్స్లో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. 2 యాడ్ చేసుకున్నాను. ఒకటేమో ఇలా జరిపి ఇక్కడికి పెడుతున్నాను, చూడండి మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. రెండోది క్లిక్ చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఇలా పెట్టేసి అండ్ ఇది కూడా ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేమ్ కొంచెం చిన్నగా చేసి మిడిల్లోకి ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా ఓకే. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ని చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు వీటిని దగ్గరకి అడ్జస్ట్ చేసుకోండి. పేరు పెట్టడం అయింది కాబట్టి దగ్గరకు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ లేయరు టెక్స్ట్, ఇక్కడ మీ ఇష్టం వచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. బ్యూటిఫుల్ అని రాసి ఇలా కిందకి పెట్టి కలర్లో బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. అండ్ ఇది చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చి ఇదే క్లిక్ చేసి ఫాంట్ అనే ఆప్షన్లో మీరు యాడ్ చేసుకున్న 2వ ఫాంట్ ఉంది కదా, ఆ 2వ ఫాంట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది అతల్ టెక్ అని ఉంటుంది అనుకుంటా, అది సెలెక్ట్ చేసుకోండి. చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇది కొంచెం వెనక్కి జరపండి. ఇలా కొంచెం ఇలా కొద్దిగా జరపండి. తర్వాత ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో వైప్ రైట్ అని ఉంటుంది, వైప్ రైట్. ఇది స్పీడ్ కొంచెం స్లో చేయండి, 0.5 పెట్టండి. ఇలా ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇలా వచ్చిన తర్వాత దగ్గర జరపండి ఇక్కడికి. ఓకే, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క గ్రాస్ పిఎన్జీ ఇక్కడ తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇలా ఫుల్గా అప్లై అవుతుంది. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా చిన్నగా చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, కొద్దిగా చివరి వరకు డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రేమ్ని కరెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా
ఇలా చేసుకోండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ ఇది తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్ ప్లేస్లోకి ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరి పేరైతే పెట్టారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడికి 1 by 1 తీసుకుందాం. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, చిన్నగా చేస్తున్నాను, ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నా చూడండి. ఇలా క్రాపింగ్లో ఇలా దగ్గర క్రాప్ చేసుకోండి. చేసి ఇదే క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి క్రాప్ చేయండి. చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చిన్నగా చేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసి రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా చేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, ఇది ఎలా ఉందో తెలుస్తుంది. దీనికి కూడా ఇన్ యానిమేషన్ పెడదాం. ఇన్ యానిమేషన్ వైప్ రైటే పెడదాం. వైప్ రైట్ కొద్ది ఫాస్ట్గా పెడదాం. రైట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఇంకా దీనికి ఏమేమి పెట్టాలో సెట్టింగ్ తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లీవ్ ఫాల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇలా కిందకనండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, కొంచెం బాగా కనపడుతుంది. ఇదే క్లిక్ చేసి మిక్సర్ ఆడియో తీసేయారు కదా, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇచ్చిన బోర్డర్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను అప్లై చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జూన్ 6వ తారీఖు పెట్టాను, వెళ్ళండి, అక్కడ ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను మీకు 2 రకాల మ్యూజిక్లు ఇచ్చాను, 3 బీజిఎంలు ఇచ్చాను. అందులో మీకు నచ్చిన ఒక బీజిఎం తీసుకోండి, అది మీ ఇష్టం. ఆ బీజిఎం అనేది 3 ఇచ్చాను కదా, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది బీజిఎం మ్యూజిక్కే బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, మిగతా 2 లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చి మ్యూజిక్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఈ యొక్క ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ వీడియోలు కావాలంటే టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోవచ్చు. నేను వేరే బ్యాక్గ్రౌండ్లు ఇచ్చాను కదా, అవి పెట్టాలంటే ఏం లేదు, ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. ఇదొకటి, మళ్ళీ రీప్లేసు, మళ్ళీ చూపిస్తాం మీకు ఇంకొక బ్యాక్గ్రౌండ్. చూసారా, ఇలా బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్లు మార్చుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్తో సేవ్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ వీడియో.